తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు భరించలేని ఎండలు కొడుతుంటే మరోవైపు ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిమిషాల వ్యవధిలో మబ్బులు కమ్ముకొని ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఆరుబయట ప్రధానంగా పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువులు పిడుగులకు మృత్యువాత పడుతున్నారు. అనూహ్యంగా మారిపోతున్న వాతావరణంలో పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం జరుగుతోంది. సాధారణంగా మే నెలలో ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని ఈదురుగాలులు వీస్తుంటాయి. పిడుగులతో వడగళ్లు, వానలు కురుస్తుంటాయి. అటువంటిది గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మార్చి, ఏప్రిల్ నెలల్లోనే అసాధారణంగా ఎండలు పెరిగి రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెలలో దేశంలో అనేక చోట్ల 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే తీవ్రత రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. వచ్చే నెలల్లో కొన్ని చోట్ల 50 డిగ్రీల మార్కుకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెలలో కురిసే అకాల వర్షాలు మరింత కలవర పెడతాయంటున్నారు. వేసవి తీవ్రత పెరిగే కొద్దీ పొడిగాలి, తడిగాలి ఒకచోట కలుస్తాయి. పొడిగాలి ఒత్తిడితో తడిగాలి పైకి లేచి క్యూమోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. భూపరితలం నుంచి మేఘాలు పైకి వెళ్లే కొద్ది దాంట్లో ఉష్ణోగ్రతలు తగ్గి 6 కిలోమీటర్లు దాటిన తర్వాత -డిగ్రీలు ఉంటుంది. దీంతో మేఘాల్లో మంచు గడ్డలు ఏర్పడతాయి. అలా 12 నుంచి 13 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాల్లో -80 డిగ్రీలు ఉంటుంది. 6 కిలోమీటర్లు దాటిన తర్వాత మంచు గడ్డల వల్ల మేఘాలు బరువు పెరిగి 12 నుంచి 13 కిలోమీటర్లు వెళ్లేసరికి బరువు భరించలేక మేఘాలు విచ్ఛిన్నమవుతాయి. దీనినే క్లౌడ్ బరస్ట్ అంటారు. ఆ క్షణాల్లో ప్రపంచ వేగంతో గాలులు వీస్తాయి. అప్పుడే కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు, ఉరుములు సంభవిస్తాయి. పిడుగులు పడతాయి. ఇదంతా 5 నిమిషాలకు అటు ఇటుగా ముగిసి భారీ వర్షం ప్రారంభమవుతుంది. పైనున్న మంచుగడ్డలు కింద పడేటప్పుడు కొన్ని కరిగిపోగా మిగిలినవి వడగల్లుగా భూమిపై పడతాయి. మొత్తం ప్రక్రియ గంటలోపే ముగుస్తోంది. క్యూమినింబస్ మేఘాలు ఉధృతంగా ఉన్నప్పుడు ప్రజలు ఆరుబయట సంచరించవద్దని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు భరించలేని ఎండలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న వాతావరణాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే ఏప్రిల్ 2025లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఎండ తీవ్రత పెరుగుతుంది. మరియు ఏదైతే ముందస్తు ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఎండలు చాలా ముదిరాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు కూడా ఇప్పటికే తీవ్రతగా నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే క్యూమిలో నింబస్ ఈ మేఘాల ఏర్పాటు వలన తెలంగాణ రాష్ట్రంలో ఒక సైడ్ వర్షాలు దంచి కొడుతున్నాయి, మరొక వైపు ఏమో పూర్తిగా ఎండ కొడుతుంది. ఇది ఇప్పటికే ఉపరితల ఆవర్తన పైన చక్రవార్త ద్రోణి వలన ఈ కారణం అవుతుంది. మరి ఇది ఇంకంటే ముఖ్యంగా చూసుకుంటే సెంట్రల్ హైదరాబాద్ ఉన్న కొన్ని ప్లేసులలో ఇప్పటికే వడగళ్లతో వర్షం కురుస్తుంది. మరికొన్ని ప్లేసుల్లో మాత్రం తీవ్రంగా ఎండ కొడుతుంది. అంటే వాతావరణ శాఖ హెచ్చరికలు ఏమని జారీ చేస్తున్నా అంటే రానున్న 4 రోజుల పాటు ఇంకా ఉష్ణోగ్రత ఇంకా తీవ్రంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే అంటే కొన్ని జిల్లాలలో చూసుకుంటే 40 డిగ్రీ సెల్సియస్ ఎండ మాత్రం దాటిందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో అంటే మే కానీ మరియు జూన్ కానీ అధిక శాతంలో ఎండ ఎక్కువ తీవ్రంగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ వారు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే అంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఏదైతే చక్రవార్త ఆవర్తన ద్రోణి కారణంగా మరియు క్యూములోనింబస్ ఆవర్తన ఏర్పడడం వల్ల
అది ఆంధ్రప్రదేశ్, మరి తెలంగాణ, మరి కర్ణాటక, కేరళ, ఈ 4 జిల్లాలకు మాత్రం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ వారు సూచనలు జారీ చేశారు. మరియు రానున్న తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు సేమ్ ఇదే వాతావరణం ఉంటది. మరియు పొద్దున సమయంలో తీవ్రంగా ఎండ కొడుతుంది, మరి మధ్యాహ్నం సమయంలో 40 డిగ్రీ సెల్సియస్ దాటే అవకాశాలు ఉంటాయి. మరి సాయంత్రం సమయంలో వడగళ్లతో కూడిన వర్షం కుడుతుంది. మరి నైట్ ఏమో కొంచెం తేమ శాతం ఎక్కువ ఉండి ఉరుములతో మెరుపులతో వర్షం ఇప్పటికే కురుస్తుందని వాతావరణ శాఖ వారు హెచ్చరికలు జారీ చేశారు. పలు జిల్లాలో అంటే ఏదైతే ఏప్రిల్ సీజన్ లో పలు జిల్లాలో వాతావరణ శాఖ వారు 40 డిగ్రీ సెల్సియస్ దాటుతుందని ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరి కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి పెరుగుతుంది. మరియు ఈ ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి ఒకటేసారి ఇది ఏంటంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాకుండా ఇది ఒక డైనమిక్ సిచ్యువేషన్ లా పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇంకోటి ఏంటంటే వడగళ్ల వర్షం కూడా పడుతుంది. ఈ వడగళ్ల వర్షం మినిమం 6 సెంటీమీటర్ల నుండి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ వారు ఇప్పటికే పలుసార్లు హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ అధికారులకు కూడా మరియు డిస్ట్రిక్ట్ వెదర్ ఆఫీసర్లకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీనివల్ల పంట నష్టాలు కూడా తీవ్రంగా ఉంటాయి. మరియు ముఖ్యంగా సన్ స్ట్రోక్ కానీ ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం సన్ స్ట్రోక్ తాకిన వారికి, ఇతరత్ర ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కి, ఎండ దెబ్బ తీవ్రత తగిలిన వారికి వీళ్ళందరికీ గవర్నమెంట్ ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం వీళ్ళకి నష్టపరిహారం కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైతే ప్రతి ఒక్కరికి పూర్తిగా జాగ్రత్తలు ఇప్పటికే జారీ చేశారు. ఎందుకంటే ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. మరియు మేఘాల వలన ఇప్పటికే కారు మబ్బులు అంటే చీకటి మేఘాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో వెదర్ కూడా చాలా డిస్టర్బెన్స్ లోనే ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ వారు హెచ్చరికలు జారీ చేశారు. అరవింద్ చెప్పండి, ఇప్పుడు ఈ వర్షాలు ఈ ఎండలు ఇలా హెచ్చుతగ్గులు అవుతుంది కదా, అంటే ఈ నెల మొత్తం ఇలాగే ఉండే అవకాశం ఉందంటారా? ఎస్, ఈ నెల కూడా అంటే ఏప్రిల్ మొదటి వారంలో నుండే వాతావరణం హెచ్చుతగ్గులయ్యే పరిస్థితి ఉన్నాయి. మరి మే నెలలు కూడా 50 డిగ్రీ సెల్సియస్ కు దాటే అవకాశం అంటే 50 డిగ్రీ సెల్సియస్ వరకు 40 నుండి 50 ఈ మధ్యలో ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి ఈ మధ్యలో వెదర్ టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటాయి. మరి దీనికి తోడుగా సీక్వెల్ గా చూసుకుంటే వర్షపాతం కూడా ఎంతైతే కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఎండబోతుందో అదే విధంగా ఉరుములతో మెరుపులతో వడగళ్ల వర్షం కూడా అదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపారు. ఇప్పటికీ ప్రజెంట్ వాతావరణం చూసుకుంటే ఏదైతే తెలంగాణకు అంటే హైదరాబాద్ ఉత్తర దిశగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా ఉన్నది. మరి దక్షిణ దిక్కు చూసుకుంటే ఎండ తీవ్రత ఉన్నది. అదే సెంట్రల్ హైదరాబాద్ లో చూసుకుంటే హైదరాబాద్ కానీ మరి చుట్టుపక్కల బేగంపేట్ కానీ మరి ఉప్పల్ కానీ ఇతరత్ర ప్రాంతాలలో చూసుకుంటే ఎండ తీవ్రత నమోదవుతుంది. మరియు అలాగే సీక్వెల్ లో కూడా వడగళ్లతో వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ వడగళ్ల వర్షంతో ఇప్పటికే పంట నష్టం కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఇది మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ఈ వడగళ్ల వర్షానికి కూడా రాలిపోతుంది.